సో నెక్స్ట్ మరి నేషనల్ ఇన్కమ్ అండి. సెకండ్ చాప్టర్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. కాన్సెప్ట్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మెజర్మెంట్ మెథడ్స్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా అండ్ ట్రెండ్స్, సెక్టరల్ కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ అని అడిగాడు. సో ఇక్కడ మనము నేషనల్ ఇన్కమ్ని డిస్కషన్ చేసేటప్పుడు ఈ చాప్టర్ని 3 విధాలుగా డివిజన్ చేసుకొని చర్చించుకోవాలి. హియర్ వీ హ్యావ్ టు అనలైజ్ ది నేషనల్ ఇన్కమ్ బై డివైడింగ్ 3 గ్రూప్స్. మరి మొదటిసారి నేషనల్ ఇన్కమ్ని ఎలా చదువుకోవాలంటే మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్కి అనుగుణంగా నేషనల్ ఇన్కమ్ని చదువుకోవాలి. ఫస్ట్లీ యూ హ్యావ్ టు డిస్కస్ నేషనల్ ఇన్కమ్ యాజ్ పర్ ది మ్యాక్రో ఎకనామిక్ థియరీ ఆర్ నేషనల్ ఇన్కమ్ థియరీస్. ఇక్కడ యాజ్ పర్ నేషనల్ ఇన్కమ్ థియరీ, హౌ మెనీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్, హౌ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ టు బి ఎస్టిమేటెడ్, what are the problems are there in estimating of national income, what is the importance of national income estimations. మరి స్థూల అర్థశాస్త్ర సిద్ధాంత రీత్యా జాతీయ ఆదాయాన్ని గురించి చర్చించేటప్పుడు మొదట జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారము ఏ భావనలు కలవు, ఆ భావనలను ఎలా అంచనా వేయుచున్నారు, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అంచనా వేయుచున్నారు, ఏ పద్ధతుల ద్వారా అంచనా వేయుచున్నారు. మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు లేక జాతీయ ఆదాయ భావనలను అంచనా వేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏమిటి, మరి జాతీయ ఆదాయ లెక్కల ప్రాధాన్యత ఏమిటి, ఇది ఒక పార్ట్ కింద మనము చదువుకోవాలి. సెకండ్ పార్ట్ కింద వచ్చేసి భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు ఎలా ఉన్నాయి. ఇన్ సెకండ్ పార్ట్ వీ హ్యావ్ టు బి డిస్కస్డ్ హౌ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్ ఇండియా అనేది చూడాలి. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వము స్థాపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్లీ వీ హ్యావ్ టు బి డిస్కస్డ్ వాట్ టైప్ ఆఫ్ అఫీషియల్ మెకానిజం కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ నేచర్ అండ్ స్ట్రక్చర్. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వము ఎలాంటి అధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది